బాగా వినసొంపుగా ఉండి రాష్ట్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా, అమెరికా అధ్యక్షుడిగా కూడా చేసేటట్టున్నారు. ఇంకొకళ్ళు ఉన్నట్టయితే ముగ్గురే ఉన్నారు కాబట్టి అసలు ఆ ప్రధానమంత్రి దాకా ఆగిపోయింది సార్. చిన్నపరెడ్డి గారు మీ అమెరికా ప్రెసిడెంట్ ఎన్ని ఈ చిల్లర మాటలు వద్దండి, చిల్లర మాటలొద్దు, చిల్లరగా మాట్లాడద్దు. చిన్నపరెడ్డి గారు జగన్ గారిని చేయండి అమెరికా అధ్యక్షుడు. చెప్పండి, రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత అధికార పార్టీగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెత్త మీద కూడా చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. చిన్నపరెడ్డి గారు చెప్తా వినండి. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం మీది. మీరు మా గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదు. శాంతి భద్రతలు మేము ఎంత చక్కగా నెరవేర్తిస్తున్నామో మేము చూస్తా ఉన్నాం. అన్ని కూడా ఓవర్ నైట్ జరగవు. మీరు డ్రగ్ మార్కెట్ పోషించి రాష్ట్రాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి 4 భాగాలు చేసి ఆంధ్రప్రదేశ్ లో ఇంకా వేరే ఏ కమ్యూనిటీ వారికి కూడా సంబంధం లేకుండా కేవలం మీ బంధువర్గానికి రాష్ట్రాన్ని పంచి మీరు ఫ్యామిలీ రాజకీయాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు చూపించింది. ఇప్పుడు నేనేమి నా సొంత కవిత్వాన్ని నేను అల్లలే. చిన్నపరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకు సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీలు 4 ఎంపీలు ఉన్నారు, బంధువులు, రక్త సంబంధికులు. మీరు ఈ వంశ రాజకీయాల గురించి మాట్లాడితే చాలా అంటే మీరు విషయం తెలుసుకోండి. ప్రజల మద్దతు గెలిచి వచ్చారు సార్. వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ అన్నని ప్రజల్లో నుంచి తీసుకురాట్లా, దొడ్డిదారిని తీసుకొస్తా ఉన్నారు. ప్రజలు కామెడీగా ఉంది. మీరు చేసిన కామెడీ బానే ఉంది, ఇంకా ఆపండి సార్. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటని వెనక్కి తీసుకొని మాది కుటుంబం చేసుకుంటాం, వారసత్వం చేసుకుంటాం చెప్పమనండి సార్. ఎవరు వస్తున్నారు? వాళ్ళ పార్టీ నాగబాబు గారు 10 ఏళ్ళు పనిచేశారు. అది అర్హత కాదా? అది అర్హత కాదా? 10 ఏళ్ళు కూడా పనిచేసేవాళ్ళమ్మా. శివపార్తి గారు మీరు కూడా పనిచేశారు 10 ఏళ్ళు. తెలియదని ఎవరు అన్నారు? మీకు రాలేదే అవకాశం. మీకు ఇచ్చే సంతోషించే వాళ్ళం సామాన్యులుగా సంతోషించే అవకాశం. మాట్లాడే కనీస అర్హత ఉందా మీకు? మీకు కనీస అర్హత ఉందా? 10 కాలపాలెం బుద్ధి గారిని తీసుకుంటే కాలపాలెం బుజ్జి తీసుకుంటే ఫీల్ చేయండి. ఏది వారసత్వం? బుజ్జి వినిపిస్తుందండి? చెప్పండి. ఏంటండి అలా స్టాచ్యూలో ఉంటారు? ఒక నిమిషం శివపార్తి గారు, బుజ్జి వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఏంటండి నేను అడుస్తానే ఉన్నాను, వేరే ఫోన్ లో ఉన్నారా ఏంటి? కాదండి వాళ్ళు